Hi. Dakshu. No, Nana. Say hi. చూడవు క్యాట్ ఏది క్యాట్ ఎక్కడ ఉందా ఇక్కడ ఉందా క్యాట్ Rest మంచిగా. ఏంటి నాన్న బొమ్మలా కొనుక్కొద్దామా తీసుకొద్దామా సరే వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మీకు నేను చూపించబోయే ప్రోడక్ట్ ఏంటి అంటే, సో ఇవన్నీ కూడా మనకి జ్యువెలరీ అనమాట. సో అవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ. మరి స్ట్రీట్ షాపింగ్ అనగానే అంటే కొన్ని స్ట్రీట్ షాపింగ్స్లో మేబీ ఫేక్ ప్రోడక్ట్స్ పెడతారేమో, బట్ ఏంటి అంటే కేపీహెచ్పిలో నేను చాలాసార్లు షాపింగ్ అయితే చేశాను. పర్సనల్గా నేను జ్యువెలరీ తీసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం లో ప్రైజెస్లో మనకి అన్ని ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మరి లో ప్రైస్ అని చెప్పేసి క్వాలిటీ ఏమైనా తగ్గిస్తారంటే నో, అస్సలు కాదు. నన్ను నమ్మితే మీరు మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. సో బికాస్ నేను చాలాసార్లు పర్చేస్ చేశాను ఇక్కడ, నాకు తెలుసు వాటి క్వాలిటీ ఏంటి అనేది. సో డెఫినెట్గా 100% ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ, ఇందులో ఏమీ కూడా ఫేక్ అలా ఏం లేదు. సో అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ లక్ష్మీ అమ్మవారు లాకెట్ ఉన్న క్రిస్టల్ చైన్స్, సో అవి వచ్చేసి ఫస్ట్ పైన రోలో కనిపించినవి. సో అవి వచ్చేసి మనకి 150, 200 అలా 250 అలా చెప్తున్నారు. సో మేము బార్గెన్ చేస్తే మాకు 100కి ఇచ్చారు. సో అది కొంచెం అంటే నార్మల్గా వెళ్ళి అడిగితే ఇవ్వరు, కొంచెం బార్గెన్ చేస్తేనే 100కి ఇస్తున్నారు. సో అది అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ బీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇంత ఇలా కొంచెం హెవీ పెండెంట్ ఉన్నవి 350, ఇలా సింపుల్గా ఉన్నాయి 200, 250 అలా చెప్తున్నారు. బట్ ఆ పెండెంట్స్ అన్నీ కూడా ఇది కూడా 350 అలా చెప్పారు. సో ఆ పెండెంట్స్ అన్నీ కూడా మంచి మొనాలిసా బీట్స్ పెండెంట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 250, 300 ఆ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. అండ్ ఇవి కూడా సేమ్ చెప్పారనమాట. సో సింగిల్ లైన్వి 200 అన్నారు, ఇందులోనే 2-3 లైన్స్వి ఉన్నాయి ఆ వైట్ బీట్స్వి. సో అవి 350 అలా చెప్పారు. సో బార్గెన్ చేస్తే మేబీ మీకు 200 కల్లా ఇవ్వచ్చు, 250 ఫైనల్ ప్రైస్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నవి ఇవన్నీ కూడా 150 అనమాట. సో 4 సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి అక్కడే మనకి 100వి కూడా ఉన్నాయి. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా అక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా 150. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ సెక్షన్ అనమాట. లాంగ్ ఫ్రాక్స్ అంటే 3/4. సో ఇవి వచ్చేసి ఏ ఫ్రాక్ అయినా తీసుకొని 250. బట్ ఇక్కడ మాత్రం కలెక్షన్ చాలా బాగుండింది. అండ్ మనకేంటంటే కొంచెం వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా, వెనకాల కనిపిస్తున్నవన్నీ కూడా దుప్పటాస్, ప్లెయిన్ దుప్పటాస్ అనమాట. సో నార్మల్గా టాప్స్ పైకి అలా వేసుకోవడానికి అయితే బాగుంటాయి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర లెగిన్స్ కూడా ఉన్నాయి. సో అవి ప్రైస్ నాకు తెలీదు. బట్ ఈ దుప్పటాస్ వచ్చేసి అంటే నేను ఫ్రాక్స్ కోసం వెళ్ళాను, ఏ ఫ్రాక్ అయినా 250 అలా చెప్పారు. అండ్ దెన్ ఇది ఇంతకుముందు లాస్ట్ టైం మీకు చూపించాను కదా. సో జేఎస్ బాబు సిల్క్స్కి అపోజిట్ ఒక స్టోర్ ఉండింది, స్టాల్ ఉండింది, చాలా బాగున్నాయి జ్యువెలరీ అని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడికే వచ్చామన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కొంచెం కొత్త స్టాక్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా నాకైతే ప్రైస్ అనేది చాలా అఫోర్డబుల్గా అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే కొంచెం మనం బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే డెఫినెట్గా వీళ్ళు ప్రైసెస్ అనేవి తగ్గిస్తూ ఉంటాయి. అండ్ అలాగే నాకు ఇక్కడ కనిపించిన కలెక్షన్ ఇంకా వేరే స్టాల్స్లో ఎక్కడా కనిపించలేదు. సో అన్నీ అండి, లైక్ మనకి జ్యువెలరీ అంటే జ్యువెలరీలో ఏమేమి ఉంటాయి, లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్,
చైన్స్, లాంగ్ చైన్స్, నెక్లెస్ అండ్ ఇంకా ఇయర్ రింగ్స్, స్టడ్స్, సో ఇలా అన్ని టైప్స్లో వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో అదనమాట. సో ఒక్కసారి వెళ్ళి ఆ షాప్ని అయితే విజిట్ చేసి మన ఛానల్ నుండి వచ్చాము చూసి అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు మీకు ప్రైస్ అనేది లెస్ చేస్తారు. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకి కొంచెం ముందుకి అలా అంటే వెళ్తే ఆర్కే కలెక్షన్స్కి ముందు ఇది ఒక షాప్ ఉండింది. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో ఈ స్టాల్లో నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే ఇయర్ రింగ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ వెరైటీస్. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే ఒక 4-5 డిస్ప్లేస్ ఉన్నాయి అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇలా స్లైడ్స్లో వీళ్ళు డిస్ప్లే చేశారు. సో అలా ఒక 4-5 స్లైడ్స్ అయితే ఉన్నాయి. సో అందులో మీకు A to Z మనకి ఇయర్ రింగ్స్లో ఎలాంటి మోడల్స్లో ఎలాంటి కలర్స్ అవైలబుల్ ఇది అనేది ఒక ఉన్నాయో అవన్నీ కూడా రిలేటెడ్ బండి అనమాట. సో వీళ్ళు ఇలా బండి పైన పెట్టుకొని ఉన్నారు. అండ్ ఇది నాకైతే ఓవరాల్ KPHP షాపింగ్లో ఇది ఒక్కటి దగ్గర కనిపించిందండి. మీరు డెఫినెట్గా KPHP వెళ్తే ఎవరైతే హ్యాండ్ బ్యాగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఈ బండిని అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్యాన్సీలో ఉన్నాయి, రెగ్యులర్ వేర్ అంటే రెగ్యులర్గా యూస్ చేసేవి ఉన్నాయి, లైక్ మేకప్ బ్యాగ్స్, ఇంకా స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ పౌచెస్, సో చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఏదైనా తీసేసుకోండి మీరు జస్ట్ ఫర్ 200. ఇక్కడ ఏంటి అంటే బార్గెన్ చేయడానికి లేదు. సో ఫిక్స్డ్ రేట్ అనమాట. బట్ 200కి నాకైతే చాలా అఫోర్డబుల్. ఇది కనిపిస్తుంది కదా, ఇది హ్యాండ్ బ్యాగ్ అండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇది కూడా 200 అని చెప్పారు వీళ్ళు. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి, లైక్ బ్లాక్, అది వైట్ ఇందాక చూపించింది, బ్రౌన్, ఇంకా కలర్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా కింద బ్లూ అండ్ రెడ్. సో ఇందులో బెస్ట్గా అనిపించింది ఏంటంటే బ్లాక్ అండ్ బ్రౌన్ అండ్ వైట్. సో ఆ బండిని అయితే విజిట్ చేయండి. అక్కడ చాలా వెరైటీ ఆఫ్ పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్లో బ్యాగ్స్ అనేవి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీకు ఇక్కడ టాప్స్ అండి. ఇక్కడ ఏంటి అంటే టాప్స్ అనేవి ఒక్కొక్క రేంజెస్లో ఉన్నాయి. సో మోస్ట్లీ మీకు 500 బిలోనే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో పెద్దగా నేను టాప్స్ అనేవి ఎప్పుడు తీసుకోలేదు. బట్ లాంగ్ ఫ్రాక్ 3/4 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. అవైతే చాలా బాగున్నాయి. అండ్ నేను పర్సనల్గా తీసుకున్నాను, యూస్ చేశాను. అవి 250 అలా ఉంటాయి అంతే. అండ్ నేను ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు చూడలేదు, బట్ అంటే ఉంటాయి. బట్ నేను దక్షు బర్త్డే షాపింగ్ ఇంకా ఫోటోషూట్ షాపింగ్ అయితే వెళ్ళాము. బట్ ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ అసలు దక్షు షాపింగ్ కోసం మేము వెళ్ళాము. మేబీ ఏమైనా ఇంకా దొరికితే తీసుకుందామని. ఆల్రెడీ నేను మీకు బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేసేసుకున్నాను. ఆ ఫోటోషూట్ అనేది అయిపోయింది. సో అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసాం, కొన్ని స్టోర్స్లో పర్చేస్ చేసాం. సో KPHP అంటే బర్త్డే షాపింగ్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకేమైనా మ్యాచింగ్ ఉంటే తీసుకుందామని. బట్ ఇక్కడ ఏమీ తీసుకోలేదు. బట్ చూసాము ఫస్ట్ టైం. పిల్లలకి కూడా చాలా వెరైటీ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. సో నేను ఆన్లైన్లో తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, నేను స్టోర్స్లో వెళ్ళి తీసుకున్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ ఏంటి అంటే కొంచెం క్వాలిటీ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది సెకండ్స్లో అనమాట. మనకి సేమ్ మోడల్ సెకండ్స్లో, లైక్ ఇమిటేషన్ జ్యువెలరీ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా. సో అదే మోడల్ కొంచెం తక్కువ క్వాలిటీతో తక్కువ ప్రైస్తో. సో ఫోటోషూట్కి వన్స్ వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఆల్రెడీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. సో దట్స్ ఆల్. చిన్న పిల్లలకి కావాలనుకుంటే కూడా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి, మీరు పర్చేస్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనమాట, బ్లౌజ్. ఇది ఎంబ్రాయిడరీ వర్క్తో ఉండింది. అంటే మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు, హ్యాండ్ వర్క్ అనమాట, మగ్గం వర్క్. సో ఇక్కడ అయితే నేను చెప్పలేను, అంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉండేది. సారీ అండి, బట్ ఈ అడ్రస్ నేను చూడలేదు. సో మీకు తెలుసుంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా కనిపించగానే వెళ్ళిపోతాం, అన్ని స్టాల్స్ నేమ్ చూడము. బట్ ఇది నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో చేసి పెడితే మీకు అప్పుడు అడ్రస్ చెప్తాను. నేను ఆల్రెడీ వేయించుకున్న ఒక మోడల్, అది ఇక్కడ ఉండింది. నేను వేయించుకున్న దాంట్లో ఆఫ్ ప్రైస్, ఇంకా నేను ప్రైస్ చెప్పను, నేను వేయించుకున్న ప్రైస్. బట్ అంత తక్కువ ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. అలాంటి స్టాల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇతని దగ్గర అయితే చాలా తక్కువలో కనిపించాయి.
సో ఇంతకుముందు ఇవన్నీ నేను మీకు క్యాప్చర్ చేయలేదు. సో ఈరోజు ఏంటి అంటే ఇంతకుముందు చూపించినవి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చెప్పల్, షూస్, వాట్ ఎవర్ మనకి ఫుట్వేర్లో ఎలాంటి మోడల్స్లోనే క్రాక్స్, ఇంకా ఫ్లిప్స్. సో ఐ డోంట్ నో ఆ నేమ్స్ అన్నీ తెలీదు, బట్ అలా. సో అన్ని మోడల్స్లో ఉన్నాయి. జస్ట్ 200, 250, ఇంకా కొంచెం మంచి యూనిక్ మోడల్లో ఉన్నాయి 350. సో అలా. సో ఇది ఆల్రెడీ మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము, బట్ ఇక్కడ ఎంత ప్రైస్ అని అడిగితే కొంచెం ఎక్కువే చెప్పారు. 2,500, 3,000 అలా చెప్తున్నారు. బట్ మేము ఆన్లైన్లో తీసుకున్నాము. సో అది నేను బర్త్డేకి, మా దక్ష బర్త్డే కోసం షాపింగ్ చేశాను. అండ్ మా సిస్టర్ తీసుకుంది, నేను బయట తీసుకున్నాను. సో అదంతా కూడా మీ బర్త్డే వీడియోస్లో చూపిస్తాను. అండ్ అప్పుడు చెప్తాను ఎక్కడ తీసుకున్నాను, వాట్ ప్రైస్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం నార్మల్ ఇంతకుముందు ఉన్న మోడల్సే. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. ఇది ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇమిటేషన్ జ్యువెలరీలో. నాకు ఇంతకుముందు నా గోల్డ్వి నేను ఆల్రెడీ చేంజ్ చేయించుకున్నాను. అంతకుముందు ఇలానే ఉండేవి, సేమ్ గోల్డ్ అని అనుకుంటారు, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి. బట్ ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ మనం చేయాల్సింది బార్గెనింగ్ చేస్తే మీకు ప్రైస్ వేరియేషన్ కొంచెం మీరు అనుకున్న ప్రైస్లో రావచ్చు. అలా అని చెప్పేసి అన్ని స్టాల్స్ వాళ్ళు బార్గెన్ చేస్తే తక్కువ ఇస్తారని మనం అసలు అనుకోవద్దు. సో బేస్డ్ ఆన్ ద పర్సన్ అండ్ బేస్డ్ ఆన్ ద వాళ్ళ బిజినెస్. కొందరు ఏంటంటే ఓకేలే అని చూసిస్తారు, కొందరు ఓకే నచ్చితే తీసుకో లేకపోతే లేదు. సో దట్స్ ఆల్. సో అలా అన్నట్టు ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ అనేవి 250 అలా. స్వెట్ షర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా ఏమో పెద్దగా నాకైతే స్టాక్ అంతగా ఉన్నట్టు అనిపించలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ 150 అని ఫిక్స్డ్ రేట్ పెట్టారు. బట్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా బ్యాంగిల్స్, సో ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ చాలా బాగున్నాయి. అది కూడా జేఎస్ బాబు సిల్క్స్కి దగ్గరలోనే ఉంటుంది. వైలెట్ అండ్ పర్పుల్ అని ఒకటి ఉంటుంది అక్కడ, వాలెట్ అండ్ పర్పుల్ సంథింగ్ ఏదో ఉంటుందండి, ఐ డోంట్ నో. సో కొన్ని అయితే నాకు గుర్తున్నాయి. జేఎస్ బాబు సిల్క్స్ దగ్గరే ఫస్ట్ చూపించిన ఇమిటేషన్ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ మేము ఎప్పుడైనా అక్కడే పర్చేస్ చేస్తామన్నమాట రెగ్యులర్గా. సో ఏమైనా తీసుకున్నాము కేపీహెచ్పిలో అంటే అక్కడే తీసుకుంటాము. అక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది కూడా కిడ్స్ వేర్ ఉన్న స్టాల్ అనమాట, చాలా బాగున్నాయి అక్కడ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కుర్తీ సెట్స్ ఉన్నాయి, లైక్ 3 పీస్ సెట్స్. సో అవి వచ్చేసి 500 అన్నారు, స్టిచ్డ్ వన్. అండ్ పైన చూసినట్లయితే లాంగ్ ఫ్రాక్స్ 350 అని వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అలా పెట్టారు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొంచెం 3/4 ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అండ్ అది కూడా కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో. అండ్ ఈ సెక్షన్ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా కొంచెం పార్టీ వేర్ అనమాట. లైక్ షరారాస్ ఉన్నాయి, ఇంకా నైరా కట్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. సో అది నేను ఆ సెక్షన్కి వెళ్ళలేదు, అంటే నాకు అంత అవసరం లేదు. అంటే నేను యాక్చువల్లీ పర్సనల్గా వీడియో కోసం రాలేదు. మేము ఆల్రెడీ నేను చెప్పాను కదా దక్ష షాపింగ్ అయితే స్టార్ట్ చేసామని చెప్పేసి. సో ఆల్రెడీ డ్రెస్సెస్, క్లాతింగ్కి రిలేటెడ్ అన్నీ తీసేసుకున్నాము. వాటికి యాక్సెసరీస్ లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా కొంచెం నెక్ పీసెస్ కానీ, వాటికి ఫుట్వేర్ కానీ, సో అలా మ్యాచింగ్వి తీసుకుందామని వచ్చామన్నమాట. సో అందుకే మాకు కావాల్సినవి ఒకవేళ నాకు ఓకే కొంచెం మంచిగా అనిపించినవి, యూజ్ అవుతాయి అనిపించేవి తీసి మీకు ఇలా అప్లోడ్ చేశాను అనమాట. అండ్ కేపీహెచ్పి వస్తే ఖచ్చితంగా బ్యాంగిల్ షాపింగ్ కూడా చేసేసేయండి. బికాస్ ఇక్కడ ఈ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. నేను నా మ్యారేజ్కి కూడా కొన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేవి ఇక్కడే తీసుకున్నాను. స్టిల్ ఇంకా అవి నా దగ్గర బాగున్నాయి అన్నమాట. అంటే కొన్ని బ్యాంగిల్స్ ఏంటంటే లైట్ వెయిట్ ఉండి విరిగిపోతుండే, సో అలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఒకసారి చేస్తా ఇఫ్ పాసిబుల్. అండ్ ఈ స్టాల్ వచ్చేసి మేబీ కొత్తగా పెట్టారనుకుంటా, ఇంతకుముందు ఎప్పుడు కనిపించలేదు. అండ్ ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్గా వింటర్ రిలేటెడ్ క్లాతింగ్ ఉండింది, లైక్
స్వైట్ షర్ట్స్ కానీ, ఉలెన్ స్టగ్స్ కానీ, ఇంకా ఉలెన్ టీషర్ట్స్ కానీ, ఉలెన్వి రిలేటెడ్. సో ఉలెన్లో మనకి ఎలాంటి క్లాతింగ్ అవైలబుల్గా ఉంటుంది, సో అదంతా కూడా ఇక్కడ ఉండిందనమాట. అండ్ ప్రైజెస్ కూడా లైక్ 250 అలా చెప్పారు. సో ఇట్స్ ఓకే అనిపించింది నాకు. బట్ ఇక్కడైతే మేమేం తీసేసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ స్టోర్ అనమాట, స్టాల్ అనమాట. సో కేపీహెచ్పిలో మీరు చూస్తే అంటే ఒక 2 to 3 స్టాల్స్ కంప్లీట్గా బ్యాంగిల్స్వి ఉంటాయి. సో అక్కడ వెళ్ళి తీసుకుంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్స్లో షేడ్స్లో దొరుకుతుంటాయి అన్నమాట. సో మనకు బయట దొరకని కలర్స్ అనేవి కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా లేటెస్ట్ మోడల్స్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ స్టాల్ అనమాట. అండ్ ఇక్కడ కొంచెం కలెక్షన్ తక్కువగానే ఉండింది. అండ్ మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం. సో చెప్పాను కదా, సో కేపీహెచ్పి అనగానే, స్ట్రీట్ షాపింగ్ అనగానే కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేమైతే ఎర్లీగా వచ్చేసాము. అండ్ అప్పటికి ఇంకా కొన్ని స్టాల్స్ అనేవి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ వీడియోలో మీరు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అయితే అనుకున్నాను. సో ముందుగా ప్రామిస్ చేసినట్టుగా ఇంట్రొడక్షన్లో మీకు న్యూ ప్రోడక్ట్స్, న్యూ ఐటమ్స్ని చూపిస్తూ వాటి క్వాలిటీ అండ్ వాటి ప్రైస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంతకుముందు మన ఛానల్లో కేపీహెచ్పి వీడియోస్ ఉన్నాయి, బట్ ఈ వీడియోకి ఆ వీడియోస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉండింది. నేను ఏ వీడియోలో కూడా ఇంత క్లియర్గా ప్రైస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీరు కనుక వీడియోని స్కిప్ చేసి ఎండ్కి వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. అన్ని ప్రోడక్ట్స్ గురించి, అన్ని ఐటమ్స్ గురించి క్లియర్గా వాటి ప్రైజింగ్తో పాటు క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు పర్సనల్గా వీడియో ఎలా ఉండింది అనిపించింది, ఎలా నచ్చింది ఆర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా దగ్గర చాలా క్యాప్చర్ చేసి పెట్టాను, బట్ బిజీగా ఉండడం వల్ల మీకు లేట్గా రీచ్ అవుతుంది మీకు. సో నేను అప్లోడ్ చేయడం, ఎడిట్ చేయడం, సో ఇంత కొంచెం టైం పడుతుంది. సో అంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video. Bye bye.